హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ ఈరోజు ఎవ్రీడే తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. మనం కార్యక్రమంలో వెళ్ళేదానికి ముందు ఇక్కడ ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయి की जय, निताई चैतन्य की जय, वामनदेव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, नरसिंह भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै गुरुवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చూడబోయే శ్లోకం 6వ అధ్యాయం నుంచి 46, 47. మనం సక్సెస్ఫుల్ గా 6th చాప్టర్ ఎండింగ్ కి వచ్చేసామండి. వెరీ నైస్ చాప్టర్ ఇది, 46 and 47. యా. तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्याश्चाधिको योगी तस्माद् योगी भवार्जुन। तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्याश्चाधिको योगी तस्माद् योगी भवार्जुन। ఓ అర్జున, యోగి తపస్వి కంటేను జ్ఞాని కంటేను కామ్యకర్మలు చేయువాని కంటేను అధికుడు. అందుచే అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. ఎవరైనా మాతాజీ ఎవరైనా చదువుతారా ఈ శ్లోకం ఒకసారి? హరే కృష్ణ 6.46 చదవండి మాతాజీ. 46. తపస్వికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాచ్చిదికో యోగి తస్మాద్ యోగి భవార్జున. భాషను చదవనా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పర్వాలేదు, థ్యాంక్ యూ. యా, 47. योगिनामपि सर्वेषां मद्गते अनन्तर आत्मना श्रद्धावान् भजते यो मां समे युक्तात्मो मतः। योगिनाम् अपि सर्वेषां मद्गतेऽनन्तरात्मनः श्रद्धावान् भजते यो मां समे युक्तात्मो मतः। మాతాజీ నేను చేయను మాతాజీ. ట్రాన్స్లేషన్ మాతాజీ ఫస్ట్. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండు వాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించువాడును అగు యోగి యోగులందరి కంటేను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ చదవండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకు ఈ 6th చాప్టర్ ధ్యాన యోగా. స్వామివారు 5th చాప్టర్ లో 5వ అధ్యాయంలో 27, 28 శ్లోకాల్లో అష్టాంగ యోగా గురించి మాట్లాడారు. దాని తర్వాత ఏం చేశారు, ఈ 6th చాప్టర్ మొత్తానికే ఆయన ఎలాబరేట్ గా అష్టాంగ యోగాన్ని గురించి కంప్లీట్ గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనకు ఈ 6th చాప్టర్ ఫుల్ గా మనకు ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఈ చాప్టర్ లో ఏంటేంటి అన్ని మనకు చెప్పారు. అష్టాంగ యోగా
దాని ఒక అంగాలు, దాని ప్రాసెస్ అది ఎలా చేయాలి, మళ్ళీ దాని స్టేజెస్, డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. అది స్టార్టింగ్ స్టేజ్, బిగినింగ్ స్టేజ్ అని, పర్ఫెక్షన్ స్టేజ్ అని ఉన్నాయి. అవి చెప్పారు. మళ్ళీ ఫైనలీ దేని గురించి టాప్ మోస్ట్ యోగి ఎవరు అని అనేది ఈ చాప్టర్ లో లాస్ట్ లో మనకు ఈ రోజు శ్లోకంలో స్వామివారు చెప్తున్నారు. మనకి ఫస్ట్ 2 శ్లోకాలలో ఈ సన్యాసము, ఆ యోగ, ఈ రెండిటికి భేదం లేదని చెప్పారు ఫస్ట్ 2 శ్లోకాల్స్ లో. తర్వాత 3, 4 శ్లోకాలలో 2 లెవెల్స్ ఉన్నాయి ఈ అష్టాంగ యోగాలో. మనము మాట్లాడుకున్నాం దాని గురించి. యోగా రురుక్ష, యోగా రూఢ స్టేజ్. ఈ 2 స్టేజ్‌ని గురించి 3, 4 శ్లోకాలలో చెప్పారు. యోగా రురుక్ష స్టేజ్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్, ఆ బిగినింగ్ స్టేజ్ అన్నమాట. యోగా రూఢ స్టేజ్ వచ్చేసి ఆ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చే స్టేజ్ యోగా రూఢ స్టేజ్. ఆ 2 స్టేజ్ గురించి 3rd and 4th శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. దాని తర్వాత అష్టాంగ యోగాలో 8 అంగాలు ఉన్నాయి అనేది కూడా మనకు స్వామివారు చెప్పారు. ఏంటేంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8. ఈ 8లో ఈ ఫస్ట్ 4 రురుక్ష స్టేజ్ కింద వస్తుంది. ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామం. ఇవి 4 రురుక్ష స్టేజ్. దాని తర్వాత ధారణ, ధ్యాన, సమాధి, ప్రత్యాహార, ప్రత్యాహార కూడా రురుక్షు స్టేజ్ లో. ధారణ, ధ్యాన, సమాధి అనేది యోగా రూఢ స్టేజ్ లో వస్తుంది అని చెప్పారు. తర్వాత 5, 6 శ్లోకాలలో ఏం చెప్పారు? మైండ్, మనకి ఆ బుద్ధి అన్నది ఎలా ఉంటుందంటే, అది దాన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటున్నామో ఆ మైండ్ ని, అది మనకు ఫ్రెండ్ గా ఉంటుంది. ఎప్పుడైతే అది కంట్రోల్లో లేదో అది మనకి ఎనిమీగా మారిపోతుంది. అందుకని మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని ఆ 6 శ్లోకం గనక 5, 6 శ్లోకం గనక చెప్పారు. మళ్ళీ 7, 8లో చాలా వండర్ఫుల్ సూచనల గురించి, సిమ్టమ్స్ ఎవరి సిమ్టమ్స్ గురించి చెప్పారు? ఏ ఒక వ్యక్తి ఆ హైయెస్ట్ స్టేజ్, ఆ యోగా రూఢ స్టేజ్ లో ఉంటున్నాడో ఆ వ్యక్తి గురించి ఆ సిమ్టమ్స్, ఆ వ్యక్తికి ఉన్న సిమ్టమ్స్ అన్ని ఏంటి అననింది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అననింది 7th లో నుంచి 9th శ్లోకాల దాకా స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడని చెప్పారు. అతను ఎప్పుడు ఏ సిట్యువేషన్ తనకు ఉంటే కూడా, శీతోష్ణ సుఖ ఏ సిట్యువేషన్ లో ఉంటే కూడా, ఎండో, వానో, చలో, లేకపోతే వేడో, మానం, అపమాన, మళ్ళీ సంతోషం, దుఃఖం, ఏ ఒక స్టేజ్ ఇస్తే కూడా తను ఎప్పుడు కంప్లీట్లీ సాటిస్ఫైడ్ గా సంతోషంగా ఉంటాడు అనని, ఒక ఈక్విపాయిజ్డ్ గా ఉంటున్నాడు ఆ వ్యక్తి అనని తను వండర్ఫుల్ ఆ ఒక సిమ్టమ్స్ ని గురించి 7వ శ్లోకంలో నుంచి 9వ శ్లోకం దాకా చెప్తున్నారు. ఆ వ్యక్తి ఒక రాయి అయితేనూ సరే, బంగారు అయితేనూ సరే, దాని రెండిటికి భేదం లేకుండా రెండిటిని సమ స్థితిలో చూసే ఆ ఒక ఇది ఉంటుంది ఆ వ్యక్తికి అని చాలా బాగా ఆ 7th నుంచి 9th శ్లోకం దాకా చెప్తున్నారు. ఈ వ్యక్తి కన్నా ఇంకా హైయెస్ట్ లెవెల్లో ఉండే వ్యక్తి, టాప్ మోస్ట్ లెవెల్లో, ఇప్పుడు చెప్పిన వ్యక్తి కన్నా టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఉంటున్నాడు ఒకడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎనిమీస్, విరోధులైనాను సరే, ఒక బంధువులైనాను సరే, లేకపోతే ఫ్రెండ్స్ అయితేనూ సరే, అందరినీ సమంగా చూసే ఆ ఒక మనస్తత్వం ఉంటుంది. ఆ ఒక వ్యక్తి ఈ ఆ ముందు చెప్పిన వ్యక్తి కన్నా ఇంకా టాప్ మోస్ట్ అని చెప్పారు. దాని తర్వాత 9వ శ్లోకం దాని తర్వాత 10 నుంచి 17 గనక ఏం చెప్పారు? అష్టాంగ యోగ చేయడానికి ప్రాసెస్ అన్ని ఏంటి?
మనలో ఎవరికన్నా అష్టాంగ యోగా చెయ్యాలా అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఇదండి శ్లోకాలు 10-17 దాకా మనం రెఫర్ చేసుకోవచ్చు. అష్టాంగ యోగా ఎవరైతే చెయ్యాలని అనుకుంటున్నారో దాని ప్రాసెస్ అన్ని క్లీన్ గా ఇచ్చేసారు స్వామివారు. సో ఆ ప్రాసెస్ ఏమంటున్నారు? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒక సెక్లూడెడ్ ప్లేస్ ఉండాలి అని. సెక్లూడెడ్ అంటే ఏంటి? ఏకాంతమైన ప్లేస్, సెక్లూడెడ్ ప్లేస్ ఉండాలి. ఎలా ఉండాలా ఈ సెక్లూడెడ్ ప్లేస్? పవిత్రంగా ఉండాలా, క్లీన్ గా ఉండాలి, హోలీ ప్లేస్ గా ఉండాలి అని అంటున్నారు. ఆ ప్లేస్ తర్వాత ఆ ప్లేస్ లో ఏం చెయ్యాలి? ఒక ఆసనం ఏర్పరుచుకోవాలి. ఆ ఆసన ఎలా? ఫస్ట్ ఒక డియర్ స్కిన్ తో, దాని తర్వాత ఒక మంచి మెత్తని ఒక క్లాత్ తో, దాని తర్వాత కుషా గ్రాస్ ఇవన్నీ వేసి ఆ ఆసనం ఎలా ఉండాలంటే ఎక్కువ ఎత్తుగాను ఉండకూడదు, ఎక్కువ తగ్గుగాను ఉండకూడదు. ఆ ఒక కరెక్ట్ అయిన లెవెల్‌లో ఉండాలా ఆ ఆసనం. దాని తర్వాత దాంట్లో కూర్చొని ఎలా కూర్చోవాలా? సిట్ స్ట్రెయిట్ అంటున్నారు. స్ట్రెయిట్‌గా కూర్చొని ఏం చెయ్యాలా? యోగా ప్రాక్టీస్ చెయ్యాలి అని అంటున్నారు. ఇక్కడ యోగా ప్రాక్టీస్ చెయ్యాలి అంటే యోగా అంటేనే ఏంటి? కనెక్షన్ టువర్డ్స్ గాడ్. ఆ ఒక దేవాది దేవుడితో సంబంధం ఏర్పరచుకుండేదే ఆ ప్రాసెసే యోగా కదా! సో మనలో చాలా మంది ఈ కలియుగంలో అందరూ నేను ఎర్లీ మార్నింగ్ 5-6 దాకా యోగా క్లాస్‌కి వెళ్ళాను నేను. యోగా చేసాం మేము ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఆ యోగా ఏంటి? నిజమైన యోగా అంటే ఏంటి అని మనందరికీ బాగా అర్థమై ఉంటుంది. యోగా అంటే ఊరికే మనం వెయిట్ తగ్గడానికో, లేకపోతే ఫిజికల్‌గా ఫ్లెక్సిబిలిటీ రాడానికో ఉన్నది కాదు. ఇది నిజమైన యోగా. సో, ఇలా ఆసనం ఏర్పరుచుకొని దాంట్లో కూర్చొని ఆ ఒక సిట్టింగ్ పోస్చర్‌లో కూర్చొని ఆ ఒక ధ్యానం అంతా ఒక టిప్ ఆఫ్ ద నోస్, ఆ ఒక నోస్ టిప్‌లేకి ఆ డైరెక్షన్ అంతా పెట్టేసి ఏం చేయాలా? ధ్యానం చెయ్యాలా. దేనికోసం? ప్యూరిఫికేషన్ ఫర్ ద హార్ట్. ఆ ఒక కల్మిషాలన్నీ తొలగడాని కోసం ఆ ధ్యానం అన్నది చెయ్యాల. అప్పుడు ఆ స్టేజ్‌లో ఏ ఒక ఏదొస్తేను, ఒక మృగమో, ఒక సింహమో, ఒక పులో, ఒక పామో ఏది వస్తేను డిస్టర్బ్ కాకుండా ఆ ధ్యానంలోనే ఉండాలా అని అంటున్నారు. ఇది ప్రాసెస్ అండి. ఇవన్నీ అష్టాంగ యోగా చెయ్యడానికి ప్రాసెస్ 10-17 దాకా స్వామివారు చాలా బాగా చెప్పారిక్కడ. సో, ఏది ఏ ఏది ఒక డిస్టర్బింగ్ క్యారెక్టర్స్ ఏది వస్తేను డిస్టర్బ్ కాగూడదు. ఆ ఒక ధ్యానంలో నుంచి. మళ్ళీ భయం అన్నది కొంచెం గూడా ఉండగూడదు. భయం అన్న దాంట్లో నుంచి యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ భయం. భయమన్నదే ఉండకూడదు. మళ్ళీ ఆ ఒక పవిత్రత ఉండాల మనసులో. ఆ పవిత్రత, సెక్షువల్ యాక్టివిటీస్ దేంట్లోనూ ఆహ్, బ ప దేంట్లోనూ పార్టిసిపేట్ కాగూడదు. పవిత్రంగా ఉండాలి. తర్వాత భగవంతుడి మీద ధ్యానం చేస్తూ ఉండాలా ఇది ప్రాసెస్‌గా 10లో నుంచి 17 శ్లోకం గనక స్వామివారు చెప్పారు. దాని తర్వాత ఇక్కడ 16, 17 శ్లోకాలు మనందరికీ డివోటీస్‌గా మన అందరికీ గూడా ఆ 16, 17 శ్లోకం వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏం చెప్తున్నారు స్వామివారు అక్కడ? మనం ఎలా భోంచేయాలి? ఎలా నిద్ర అననింది ఎలా రెగ్యులేటెడ్‌గా ఉండాలా? మళ్ళీ రిక్రియేషన్ మనం ఇది రిక్రియేషన్ ఎలా చెప్పడం? ఎలా వేరే పనులన్నీ చేసేది? తర్వాత ఎలా కర్మలు చెయ్యాలి? ఎలా ఉండాలి అది చేసేటి? అన్ని రెగ్యులేటెడ్ కరెక్ట్‌గా ఇలా భోంచేయాలి, ఇలా నిద్రుండాలి, ఇలా అననని ఆ 16-17 శ్లోకాల్లో చెప్తున్నారు. అవన్నీ మనకు కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ. సో 10-17 దానికి వెరీ నైస్ అష్టాంగ యోగా ప్రాసెస్ చెప్పారు స్వామివారు. మళ్ళీ ఆహారం, నిద్ర, రిక్రియేషన్, మళ్ళీ కర్మలు ఇవన్నీ ఒక రెగ్యులేటెడ్‌గా ఎలా ఉండాలి అని 16, 17లో చెప్పారు అందరికి. దాని తర్వాత 18-23 దాకా ఏమన్నారు? ఆహ్, ఈ ఒక యోగి ఎలా ఉంటాడు అని చెప్తున్నారు. కంప్లీట్‌గా సాటిస్ఫైడ్ స్టేజ్‌లో ఉంటున్నాడు. తను వచ్చేసి ఏ ఒక భౌతిక పరమైన కోరికలు లేకుండా ఉంటున్నాడు అని అంటున్నారు. స్టడీగా ఆ మెడిటేషన్ అన్న దాంట్లో స్టడీగా
ముందుకు వెళ్తున్నాడు అని ఎప్పుడు ఏ ఒక దుఃఖపరమైన సిట్యుయేషన్, ఏ ఒక డిఫికల్టీ వస్తేను తను దృఢంగా ఉంటున్నాడు, ఏది డీవియేట్ కాకుండా అని. గ్రేటెస్ట్ డిఫికల్టీ వస్తే కూడా ఏది డీవియేట్ కాకుండా స్థిరంగా తను ఆ ఒక ధ్యానంలో ఎవరి మీద ధ్యానం, భగవంతుడి మీద ఒక ధ్యానం, ఆ ఒక ధ్యానంలో స్టడీగా ఉంటున్నాడు అని 18 నుంచి 23 దనక ఆ ఒక గొప్పతనాలు చెప్తున్నారు స్వామివారు. మళ్ళీ 24 నుంచి 26 దనక ఏం చెప్పారు? ఇప్పుడు ఈ యోగా రూఢ దీన్ననక వచ్చేసి ఆ యోగా రూఢ స్టేజ్ లో ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అని చెప్పారు. 24లో నుంచి 26 దనక దాని మెథడ్స్ అని, ఈ యోగా రూఢ స్టేజ్ రీచ్ కావడానికి దాని మెథడ్స్, ప్రాసెస్ అన్ని ఏంటి అని 24 నుంచి 26 దనక చెప్తున్నారు. ఎలా ఉండాలి? ఒక స్థిరమైన డిటర్మినేషన్ ఉండాలి. అది కావాలి, నేను దాన్ని పొందాలి అని స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి అంటున్నారు. దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఫెయిత్, నమ్మకం ఉండాలి. ఫస్ట్ మనం దేని మీద డిటర్మినేషన్ ఉందో దాని మీద ఒక నమ్మకం ఉండాలి. దాని తర్వాత ఆ డిటర్మినేషన్ లో నుంచి ఎప్పుడు డీవియేట్ కాకుండా ఉండాలి అని అంటున్నారు. ఇది మెథడ్స్ దేనికి? ఆ యోగా రూఢ స్టేజ్, ఆ హయ్యర్ స్టేజ్ రీచ్ కావడానికి ఇవన్నీ మెథడ్స్ అని అంటున్నారు. ఎప్పుడైతే ఆ ఒక మనసు, ఆ మైండ్ అన్నది ఎప్పుడైతే డీవియేట్ అయ్యి డైరెక్షన్ మారిపోతుందో ఏమంటున్నారు? ఆ స్టేజ్ లో ఆ ఒక మైండ్ ని మనం తెచ్చుకోవాలంట, మళ్ళీ బ్యాక్. మనం ఆ ఒక మెడిటేషన్ కి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ తెచ్చుకొని యూ హ్యావ్ టు కంటిన్యూ దట్ ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అని కూడా స్వామివారు 26 శ్లోకం దనక చెప్పిన వాటిల్లో చెప్పారు. తర్వాత 27 నుంచి 30 దనక బ్రహ్మ భూత స్టేజ్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మ సంస్పర్శ ఆ స్టేజ్ ఏమనని కూడా చెప్తున్నారు. బ్రహ్మభూత స్టేజ్ ఏంటి? ఆత్మ సాక్షాకారం పొందడం, రియలైజింగ్ ద సోల్ కదా. నేను ఈ దేహం కాదు, నేను ఆత్మ అన్నది ఆ ఒక రియలైజేషన్ పొందడం అనేది బ్రహ్మభూత స్టేజ్. దాని తర్వాత బ్రహ్మ సంస్పర్శ ఆ స్టేజ్ కూడా చెప్తున్నారు. రియలైజింగ్ ఆ ఒక సూపర్ సోల్ ని రియలైజ్ కావడం, పరమాత్మని రియలైజ్ కావడం అనేది ఆ స్టేజ్ ని గురించి కూడా చెప్తున్నారు. ఈ ఒక సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, ఈ ఆత్మ సాక్షాకారం పొందిన ఆ ఒక ఆత్మ ఎలా ఉంటాడంటే దేంట్లోనూ ఏదైతేనూ ఎక్కడైతేనూ స్వామివారిని చూసే ఒక పక్వం ఉంటుంది. మళ్ళీ ఎవ్రీథింగ్ హీ సీస్ కృష్ణ, హీ సీస్ కృష్ణ ఇన్ ఎవ్రీథింగ్ అని అంటున్నారు. ఎక్కడైతే స్వామివారిని చూడడం, స్వామివారిలో అన్ని చూడడం అన్న ఒక మనస్తత్వం ఉంటుంది ఆ ఒక వ్యక్తికి అని కూడా చెప్తున్నారు ఈ 30వ శ్లోకాలు. తర్వాత 31, 32లో ఈ ఒక పర్ఫెక్ట్ యోగి, ఆ యోగి ఒక యాక్షన్స్ ఎలా ఉంటుంది అని అంటున్నారు. ఏం చేస్తాడు ఆ ఒక పర్ఫెక్ట్ యోగి అన్నవాడు? వాడి యాక్షన్స్ ఏంటి, వాడు ఏం చేస్తాడు అని అంట. ఆ వ్యక్తి ఎప్పుడు డివోషనల్ సర్వీస్, ఆ ఒక పరమాత్మకి ఆ సేవలో అందియడమే ఒక ఇదిగా ఉంటున్నాడు అని అంటున్నాడు. అదే అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూడడం. ఎందుకు అందరినీ కూడా తనని ఎలా భావిస్తున్నాడో అందరినీ కూడా అలాగే భావించడం. అందరూ ఒక సంతోషాలు దుఃఖాలు, తను ఒక సంతోషాలు దుఃఖాలుగా చూడడం అన్నట్టు ఉంటున్నాడు ఈ వ్యక్తి అని చెప్తున్నారు. తర్వాత 33, 34లో ఇవన్నీ అర్జునుడు వింటూనే ఉన్నాడు కదా. 32 దనక స్వామివారు బాగా అష్టాంగ యోగా ఎలా చేయాలా, ఇంకా ఆ యోగా రూఢ స్టేజ్ కి రావాలంటే మెథడ్స్ చెప్పారు. ఆ యోగా రూఢ స్టేజ్ లో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్పారు. ఇంక తర్వాత 33లో నుంచి 34 దనక అర్జునుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడికి? స్వామి, ఓకే అన్ని బాగుంటుంది, అయితే నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇది ప్రాక్టికల్ కాదు కృష్ణ, నా వల్ల ఇది నేను చెయ్యలేను, నువ్వు వేరే ఏదన్నా చెప్పు,
నేను చేస్తా, అయితే ఇది మాత్రం నేను చెయ్యలేను, టెల్ మీ సంథింగ్ హెల్స్ అని అంటున్నాడు అర్జునుడు స్వామివారి ముందు, కృష్ణుడి ముందు. ఎందుకంటే ఆ శ్లోకంలో ఏమంటున్నారు ఇక్కడ, సంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవాద్ దృఢం అంటున్నాడు. నా మైండ్ సంచలంగా ఉంటుంది నాకు, అందుకని నో ఐ కెనాట్ డూ, నేను చెయ్యలేను, ప్లీజ్ హెల్ప్ మీ కృష్ణ, నేను ఇది చెయ్యలేను అని అర్జునుడు చెప్పేశాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నారు, 35వ శ్లోకంలో స్వామివారు అన్నారు, ఓ అర్జున, అలా చెప్పాక, అలా కాదు, ఇట్ ఇస్ పాసిబుల్, చెయ్యొచ్చు, ఇట్ ఇస్ పాసిబుల్ అని స్వామివారు అంటున్నారు. ఎలా ఇది సాధ్యమవుతుంది అని స్వామివారు 35వ శ్లోకంలో చెప్తున్నారు. 2 స్టెప్స్. ఒకటి అభ్యాసం, ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత వైరాగ్యం, ఆ డిటాచ్మెంట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతున్నావో, జస్ట్ నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, యూ క్యాన్ డూ ఇట్ అండ్ యూ విల్ డూ ఇట్ అని అంటున్నారు. సో ఈజీగా అది చెయ్యడం అన్నది సాధ్యమవుతుంది. మా తర్వాత 36వ శ్లోకంలో మైండ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఈ ఒక సెల్ఫ్ రియలైజేషన్ అన్న దానికి ముఖ్యమైనది మైండ్ కంట్రోల్. ఆ మైండ్ కంట్రోల్ అన్నది లేదు అంటే ఆ ఆత్మ సాక్షాత్కారం పొందడం అన్నది, ఆ సెల్ఫ్ రియలైజేషన్ రావాలన్నది చాలా చాలా కష్టం అని స్వామివారు మైండ్ కంట్రోల్ గురించి చెప్పారు 36లో. 37, 39లో తర్వాత అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు, సరే కృష్ణ, ఓకే, బానే ఉంది నువ్వు చెప్పడం, అయితే నాకు మళ్ళీ ఒక డౌట్ ఉంది. ఆ ఒక వ్యక్తి, ఆ యోగి అన్న వ్యక్తికి ఇంత దూరం ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, ఇంత దూరం ప్రాక్టీస్ చేసినాక తను ఆ ఒక వ్యక్తికి ఏమైతుంది, ఆ స్టేజ్, ఆ పర్ఫెక్షన్ స్టేజ్ అన్నది పొందలేకుండా పోయినప్పటికీ ఆ వ్యక్తికి ఏమైతుంది, అయితే ఇంత దూరం వాడు ఆ యోగా అన్నది ప్రాక్టీస్ చేశాడు కదా, అయితే ఆ పర్ఫెక్షన్ స్టేజ్ పొందలేదంటే ఏమైతుంది ఆ వ్యక్తికి అని 37 నుంచి 39 దాకా అడుగుతున్నారు అర్జునుడు కృష్ణుడి దగ్గర. అప్పుడు స్వామివారు ఏమంటున్నారు, 40 నుంచి 45 శ్లోకాలు దాకా స్వామివారు దీని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఒక వ్యక్తి ఏమైతున్నాడు, ఎప్పుడు ఆ ఒక వ్యక్తికి ఎందుకంటే ఎంతో కాలాల పాటుకు ఆ ఒక ధ్యానం అన్న మెడిటేషన్ అని చేశాడు కదా, అయితే ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది రీచ్ కాలేకపోయిన వ్యక్తికి ఏమైతుందంటే, ఎప్పుడు ఆ ఒక వ్యక్తికి డిస్ట్రక్షన్ అన్నది నాశనం అన్నది ఈ లోకంలో కాకుండా ఇంకా ఆ ఒక ఆధ్యాత్మిక లోకంలో కూడా ఆ డిస్ట్రక్షన్ అన్నది ఉండదంట, అది డిస్ట్రక్షన్ లేనే లేదంట. చెడు అన్నది ఆ యొక్క వ్యక్తికి రానే రాదంట. ఈవిల్ క్యాన్ నెవర్ ఓవర్కమ్ దట్ పర్సన్ అని అంటున్నారు. ఆ చెడు అన్నది ఆ ఒక వ్యక్తికి రావడం అన్నది సాధ్యమే కాదంట. ఎందుకంటే సిన్సియర్ గా మెడిటేట్ చేశాడు కదా, ఆ స్టేజ్ రీచ్ కాకపోతే కూడా అన్ని అన్ని రోజులు అంత టైం పీరియడ్ తను సిన్సియర్ గా మెడిటేషన్ చేశాడు కదా, సో తనకు చెడు అన్నది చేరడం అన్నది ఉండదు, డిస్ట్రక్షన్ అన్నది తప్పకుండా లేదు, ఈ ఒక లోకంలోనూ లేదు, ఆ స్పిరిచువల్ వరల్డ్ లోనూ లేదు అని అంటున్నారు. మళ్ళీ మూడోది ఏమన్నారు స్వామివారు, ఈ ఒక వ్యక్తి ఏమైతాడంటే హీ గోస్ టు ద స్వర్గలోకానికి వెళ్ళిపోతాడంట. స్వర్గలోకానికి వెళ్ళిపోయి అక్కడ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బాగా సంతోషంగా ఉండి అక్కడి నుంచి హీ విల్ కమ్ బ్యాక్ అన్నమాట. ఆ పయస్ క్రెడిట్స్ అంతా అయిపోయాక హీల్ కమ్ బ్యాక్ టు ద ఎర్త్ ప్లానెట్. ఎలా ఏరోప్లేన్ పైకి పోయినాక ఆ ఫ్యూయల్ అయిపోయినాక కిందికి రావాల్సిందే కదా, అంతే. సో ఆ పయస్ క్రెడిట్, ఆ పుణ్యం చేర్చిపెట్టిన పుణ్యం అంతా అయిపోయాక హీ విల్ కమ్ డౌన్, ఆ ఒక స్వర్గలోకం నుంచి హీ విల్ కమ్ డౌన్ ఎక్కడికి, మన ఒక ఈ భూలోకానికి వచ్చేసి, అయితే ఏమైతుంది ఇక్కడ, ఈ ఒక భూలోకానికి వచ్చి తను జన్మించేది
2 రకమైన ఫ్యామిలీస్. ఆ 2 రకమైన ఫ్యామిలీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏదో ఒక ఈ 2 రకాల ఫ్యామిలీస్‌లో ఏదో ఒక ఫ్యామిలీలో మళ్ళీ జన్మం అన్నది ఉంటుంది ఆ వ్యక్తికి అంటున్నారు. ఈ 2 రకాల ఫ్యామిలీస్ ఏంటి? సుచినం, శ్రీమతం అంటున్నారు. సుచినం అంటే ఇది బ్రాహ్మణ ఫ్యామిలీ. శ్రీమతం అంటే అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ, వెరీ రిచ్ ఫ్యామిలీ అన్నమాట. ఏ ఒక ఫ్యామిలీలో జన్మిస్తేను చాలా చాలా మంచిది కదా. యాక్చువల్ గా బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించాడు అనుకోండి, ఇంకా ఆ బ్రాహ్మణల్ క్వాలిటీస్ వస్తుంది, అన్ని వస్తుంది. ఇంకా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలలో జన్మించాడు అనుకోండి, తను భౌతికమైన ఒక ఆలోచనలే లేకుండా ఎప్పుడు ఆధ్యాత్మికంగానే ఆలోచన చేసుకొని బాగా నెమ్మదిగా హీ కెన్ ప్రోగ్రెస్. దాని తర్వాత ఇంకొకటి కూడా యాడ్ చేశాడు స్వామివారు. ఎక్కువ కాలం పాటుకు ఆ మెడిటేషన్ లాంగ్ టైం చేసేసి లాస్ట్ లో ఆ ఒక గోల్ లేకుండా పోయిన వాడికి ఏమైతుందంటే, ఆ ఒక వ్యక్తి ఆ ట్రాన్సెండెంటల్ ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆ ఒక ఫ్యామిలీలోనే తనకు జన్మాననేది ఉంటుంది అంటున్నారు. ఆ ఒక ఫ్యామిలీలో మళ్ళీ జన్మించాడంటే పుట్టినప్పటి నుంచే ఇంకా ఈజీ అయిపోతుంది కదా. పుట్టినప్పటి నుంచే ఎవ్రీథింగ్ ఇస్ గ్రాంటెడ్. తను వెతుక్కొని నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అక్కడ. సో ఏమైతుందంటే తను ఒక ఆ డివైన్ పవిత్రమైన ఒక కాన్షియస్ వచ్చేసి ఏమైతుందంటే అలాంటి ఫ్యామిలీలో పుట్టినప్పుడు రివైవ్ అవుతుందంట, పునర్పించి అది ఆటోమేటిక్ గా యోగిక్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అయిపోయేటట్టు అయిపోతుందంట ఆ వ్యక్తికి. ఏ ఒక స్పెషల్ గా ఏది హీ డజంట్ హ్యావ్ టు ఎండెవర్ స్పెషల్లీ ఫర్ దట్. స్పెషల్ గా ఏది తను ఎఫర్ట్ తీసుకొని చెయ్యాల్సి ఉన్నది లేదు. ఎఫర్ట్లెస్ గా ఆ ఒక ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు. ఇవన్నీ మనం నిన్నటి శ్లోకాల్లో చూసాం మనం ఇదంతా. తర్వాత ఆ ఒక యోగా ప్రాసెస్ అన్నది ఆటోమేటిక్ గా ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇలా ఇలా ఎన్నో జన్మల తర్వాత తను ఫైనల్ గా అల్టిమేట్ గోల్ అన్నది, పర్ఫెక్షన్ అన్నది తప్పకుండా చేరుకుంటాడు అని స్వామివారు అర్జునుడు అడిగిన క్వశ్చన్ కి తను ఆ మెడిటేషన్ చేసే వాళ్ళు ఆ ఒక ఫైనల్ గోల్ రీచ్ కాకుండా ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే, ఎలా అయితేనూ వాళ్ళు రీచ్ అవుతారు, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ లైఫ్ టైమ్స్ ఇది ప్రాసెస్ అని స్వామివారు చాలా చక్కగా 45th శ్లోకం దనక చెప్పారు. మళ్ళీ 46th శ్లోకంలో ఇక్కడ మనకి స్వామివారు చాలా ఫైనల్ కి వచ్చేసారు. అంత ఇప్పుడు ఎంత డీటెయిల్స్ మనకు ఇచ్చారు అష్టాంగ యోగా గురించి. సో 46th శ్లోకాలో స్వామివారు అంటున్నారు, తపస్విభ్యోధికో యోగి, తపస్వి జ్ఞానిభ్యో పి మతోధికః, జ్ఞాని కర్మిభ్యాస్ చాదికో యోగి, తస్మాద్ యోగి భవార్జున. ఏ యోగి టాప్ మోస్ట్ అని ఇక్కడ స్వామివారు చెప్తున్నారు. ఫస్ట్ ఎవరు? కర్మయోగి. ఆ ఒక ఫలితాలు ఫ్రూట్ వర్క్ చేసే చేసే ఆ ఒక ఇది కర్మయోగి. దాని తర్వాత జ్ఞానయోగి అని అంటున్నారు. జ్ఞానయోగి కర్మయోగి కన్నా టాప్ మోస్ట్ కాదు, హయ్యర్. జ్ఞానయోగి కన్నా పైన ఉండేది తపస్వి. తపస్వి అన్నది ఆస్టరిటీస్ అన్ని చేసే ఒక వ్యక్తి. ఈ ముగ్గురు కన్నా ఎవరు టాప్ మోస్ట్ అని స్వామివారు అంటున్నారంటే, అష్టాంగ యోగి అన్నవాడే ఇక్కడ టాప్ మోస్ట్ ఈ ముగ్గురు కన్నా అని అంటున్నారు. మనలో ఎవరైనా చెప్పొచ్చు, స్వామివారు 46 శ్లోకంలో చెప్పేశారు అష్టాంగ యోగియే టాప్ మోస్ట్ యోగి అని చెప్పేశారు అని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ భక్తి యోగి అన్నది ఎక్కడా చెప్పలేదే స్వామి. కర్మయోగి, జ్ఞానయోగి, తపస్వి, దాని తర్వాతే అష్టాంగ యోగి అని చెప్పారు. భక్తి యోగిని ఇక్కడికి తేలేదు ఆయన. స్వామివారు 47th శ్లోకాల్లో ఫైనల్ చేస్తున్నారు ఆయన టోటల్ గా దాన్ని పెట్టి. ఏమంటున్నారు ఫైనల్ స్టేట్మెంట్ లో స్వామి ఏం చెప్పారు? ఏ ఒక వ్యక్తి నాకు హృదయానికి చాలా ప్రీతిపాత్రుడు అన్నది ఇక్కడ మనకు డిక్లేర్ చేస్తున్నారు. ఎవరు టాప్ మోస్ట్ యోగి అని 47వ శ్లోకంలో స్వామివారు
చాలా బాగా చెప్తున్నారు. యోగినామపి సర్వేషాం మద్గతే అనంతరం ఆత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తాత్మో మతః అని అంటున్నారు. ఎవరు నాకు ఎక్కువ ప్రీతి పాత్రులు అంటే, ఏ ఒక వ్యక్తి ఎప్పుడు నాకు అబైడ్ టు మీ, నాకు సరెండర్ అయిపోయి ఉన్నాడో, నన్ను శరణు పొందాడో, ఏ ఒక వ్యక్తి ఎప్పుడు నా మీద ఒక నమ్మకంతో నన్నే ధ్యానిస్తూ ఉన్నాడో, శ్రద్ధావాన్ భజతే యో మాం, ఎప్పుడు నా ఒక భక్తి యుక్త సేవలో, డివోషనల్ సర్వీస్ లోనే తను మునిగిపోయి ఉన్నాడో, ఆ ఒక వ్యక్తి నాకు ఇంటిమేట్లీ వెరీ క్లోజ్, నా ఒక హృదయానికి చాలా ప్రీతి పాత్రుడు, డియర్ మోస్ట్ టు మీ, ఆ ఒక వ్యక్తే టాప్ మోస్ట్ యోగి అని అంటున్నారు. సో మనకు బిఫోర్ శ్లోకంలో అష్టాంగ యోగి టాప్ మోస్ట్ అని చెప్పారు. అక్కడ వచ్చేసి భక్తి యోగం మనకు రాలేదు. అక్కడ ఇక్కడ స్వామివారు లాస్ట్ గా ఫైనల్ గా మనకి కన్క్లూడ్ చేసేస్తున్నారు. టాప్ మోస్ట్ యోగి భక్తి యోగా చేసే ఆ వ్యక్తే అని భక్తి యోగా ఇస్ ద టాప్ మోస్ట్ అని చాలా బాగా స్వామివారు ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నారు. మనం ఏదైనా తీసుకోండి, కర్మయోగ, జ్ఞాన యోగ అన్ని వస్తుంది, అన్నిట్లోనూ ఆ యోగా అన్నది కనెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అష్టాంగ యోగ, ఇవన్నీ కూడా భక్తి యోగాకి లింక్ కావాల్సిందే. డెస్టినేషన్ ఏమో భక్తి యోగానే. అయితే భక్తి యోగా ఏ మాత్రానికి కర్మయోగాకి, జ్ఞాన యోగాకి, అష్టాంగ యోగాకి కనెక్షన్ ఉండదు. అది సెపరేట్, అది ఒక సెపరేట్ ఎంటైటీ అది. సో ఇవన్నీ భక్తి యోగాకు కనెక్ట్ అవుతుంది. ఏది? కర్మయోగ, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ అని. అయితే భక్తి యోగా సెపరేట్. అందుకనే స్వామివారు 46వ శ్లోకంలో భక్తి యోగాను తీసుకొనే రాలేదు. కర్మయోగా కన్నా జ్ఞాన యోగ, జ్ఞాన యోగా కన్నా తపస్వి గొప్ప, తపస్వి కన్నా అష్టాంగ యోగి గొప్ప, అతనే టాప్ మోస్ట్ యోగి అని చెప్పి 47వ శ్లోకంలో మనకు అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఒక గ్లిమ్స్ ఇస్తున్నారు స్వామివారు. భక్తి యోగా, ఆ యోగి, ఆ భక్తి చేసే ఆ వ్యక్తే టాప్ మోస్ట్ యోగి అని చెప్పి స్వామివారు, ఇది నా ఒక ఒపీనియన్ అర్జున, ఇది నా ఒక ఒపీనియన్ అని చాలా బాగా స్వామివారు కన్క్లూడ్ చేశారు ఈ ఒక 6th చాప్టర్ ని. భక్తి యోగా మనకి ఒక గ్లిమ్స్ ఇచ్చారు. జస్ట్ భక్తి యోగా అని అన్నదే టాప్ మోస్ట్ అని ఇక్కడ ఒక మనకు జస్ట్ ఒక స్పార్క్ లాగా చెప్పేసి ఈ ఒక 6th చాప్టర్ ని క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ ఈ భక్తి యోగాన్ని గురించి ఇంకా ఎలాబరేట్ గా నెక్స్ట్ వచ్చే 6 అధ్యాయాల్లో, 6 అధ్యాయాలు, 1, 2 కాదు, 6 అధ్యాయాల్లో ఈ ఒక భక్తి యోగాన్ని గురించి స్వామివారు ఎంతో బాగా ఎలాబరేట్ గా చెప్తున్నారు. మనం అందరము ఈ ఒక నెక్స్ట్ 6 చాప్టర్స్ కూడా విని మనకు అందరికి హెల్ప్ అవుతుంది. ఇది ఎలా మన ఒక భక్తి తీవ్రంగా చేసుకోవడానికి ఇంటెన్సిఫై చేసుకోవాలి మన ఒక భక్తిని. ఎందుకంటే దట్ ఈస్ ద టాప్ మోస్ట్ యోగా అని స్వామివారు ఇక్కడ చెప్పారు కదా. సో లెట్ us ఆల్ డూ అండి. మనం చాంటింగ్ రెగ్యులర్ గా చేసుకొని ఇలా మనము ఎవ్రీడే గీతా కార్యక్రమం ఇని మనము ప్రోగ్రెస్ అయ్యే దాని వల్ల మనకు ఎంతో ఇంకా మంచి మంచి విషయాలు తెలుస్తుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ 6 చాప్టర్స్ వినే దాని వల్ల మన భక్తి కూడా తీవ్ర పడుతుంది. సో ఐ విష్ ఎవ్రీబడి అ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ టుడేస్ క్లాస్ అండ్ ఎనీ డౌట్స్ అండ్ కమెంట్స్ వెల్కమ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. Srila Prabhupada ki jai, Gurudev ki jai. Thank you, Prabhuji, for giving me this opportunity. హరే కృష్ణ మాతాజీ. ఇవాళ అసలు ఈ అధ్యాయం అంతా వేటికి ఏ విధంగా ఏవి చేస్తే ఎలా వస్తుంది అనేది, ప్రతి శ్లోకానికి ఈ శ్లోకం నుంచి ఈ శ్లోకం దాకా ఇలా ఉంటుంది అనేది చాలా వివరంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇప్పుడు బాగా ఈజీగా అర్థమవుతాయి. యమ నియమ ఎలా, ఆ తర్వాత ఏంటి కర్మయోగ, అసలు చాలా ఆ స్టెప్స్ అన్ని చాలా బాగా చెప్పారు మాతాజీ. లాస్ట్ కి భక్తి యోగం గురించి చెప్పారు. ఆ తర్వాత కూడా చెప్పారు. నెక్స్ట్ 6 అధ్యాయాలు కూడా భక్తి యోగ ఎలా చెప్తారు అనేసి అని చాలా కుతూహలంగా ఉంటుంది మాతాజీ. కొత్త వాళ్ళు విన్నా గానీ చాలా బాగుంది మాతాజీ స్టెప్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ చాలా వివరంగా చెప్పారు, బాగా మాతాజీ మాకు మొత్తం కూడా ఈ ఈ- ఈ క్లాసెస్ స్టార్టింగ్ నుంచి ధ్యాన యోగం వినని వాళ్ళు మొత్తం ఈ రోజు వింటే ఫలశ్రుతి మొత్తం పొందుతారనిపించింది మాతాజీ. ఇంకా అసలు ప్రతిది కూడా మళ్ళీ మీరు రీక్యాప్ చేసుకుంటూ రావటం వల్ల మాకు రివైజ్ అయినట్టు అనిపించింది మాతాజీ. మళ్ళీ ఈ యోగా రుక్ష, యోగా రూఢస్య, ఈ స్టేజెస్ మళ్ళీ తిరిగి మాకు రివైజ్ చేశారు. ఇక చివరికి వచ్చేసరికి ఇక భక్తి యోగము ఇప్పుడు శ్రేష్టమైన దీంట్లో ఒక చిన్న పాయింట్ వదిలేసి కృష్ణ భగవానుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోయారు. ఇక తర్వాత నుంచి భక్తి యోగం గురించి కంప్లీట్ గా చెప్తారని మీరు ఎంత అద్భుతంగా మాకు తెలుసు. క్లాస్ లో ధ్యాన యోగం మొత్తం కూడా మాకు రీక్యాప్ చేశారు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ హరే యూ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. విన్నప్పుడేమో బాగా అనిపిస్తుంది మాతాజీ, పాటించేకే చాలా డిఫికల్ట్ గా ఉంది. చాలా చాలా బాగా చెప్తారు. చాలా అర్జునుడికే ఎంతో కష్టంగా నేను చేయలేను కృష్ణ, నువ్వు నాకు వేరే ఏదైనా దారి చెప్పు అన్నప్పుడు మనమంతా ఎంత మాత్రానికి మాతాజీ. అందుకనే స్వామివారు చెప్పారు కదా రెండు. మాతాజీ చిన్న సందేహం మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు లాస్ట్ ని చెప్పారు కదా మాతాజీ, అదే నన్ను మనసులో నిలుపుకొని ధ్యానం చెయ్యని. అది చెయ్యడానికి కూడా మనకి మనసుని స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి కూడా ఈ ధ్యానము మంచిది అని అంటారా మాతాజీ? అంటే ఆయన్ని నిలుపుకొని స్ట్రాంగ్ గా, అంటే మన మనసుని ఎటు పోకుండా జ్ఞానము వైరాగ్యంతో ఉండాలి అనేసి, అంటే ఈ విధంగా మనము కూర్చొని అలవాటు చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఆమెన భక్తి యోగంలోకి అవును. రావచ్చు అంటే అలవాటు స్టార్టింగ్ వాళ్ళకి ప్రాక్టీస్. అదే yes. స్వామివారు ఇక్కడ అన్నారు కదా, అర్జునుడికే చెప్తున్నారు స్వామివారు. నేను Yes. నా వల్ల కాదు అని అర్జునుడు చెప్తున్నారు కదా. 33 నుంచి 34 శ్లోకం కనుక, Yes. స్వామి నా వల్ల కాదయ్యా, నువ్వు వేరే ఏదన్నా మార్గం చెప్పు, ఇది ప్రాక్టికల్ గా కాదు. అర్జునుడికే ఒక ఇదంటే మనమంతా ఎక్కడ కదా. అయితే మళ్ళీ కృష్ణుడు ఏం చెప్పారు అర్జునుడికి? 2 స్టెప్స్ చెప్పారు. ఒకటి ప్రాక్టీస్, అభ్యాసం. అభ్యాసం అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వైరాగ్యం అనేది ఉండాలి. వైరాగ్యం లేకపోతే ఆ ఒక మనకి అది మనం చెయ్యాలి అన్న వైరాగ్యం, అది డిటాచ్మెంట్ ఉండాలి దానికి. అది ఉండాలి. ఉన్నప్పుడు ఆ అభ్యాసంతో కలిసి మనం ఏదైనా చెయ్యగలం. యూ జస్ట్ డూ ఇట్ అర్జున, నువ్వు చేస్తావు ఈ 2 పార్టీ అని అంటున్నారు. మనకు కూడా అదే మాతాజీ. ఇప్పుడు మనం కూర్చుంటాం అనుకోండి, మనం జపమాలు తీసుకొని కూర్చుంటాం. కూర్చున్న పాటనే ఓకే, పొయ్యి మీద ఏదో నేను పాలు పెట్టినానే పొంగుతుందేమో, వాళ్ళు ఎవరో వాకిలు తడుతున్నారు, అది ఇలా ఉంటుంది. లేకపోతే ఓయమ్మ ఆ గొడవలు మన ఇంట్లో ఇలా ఎలా, ఈ అప్పు నేను ఎలా తీర్చాలా, వాడేదో కారు కొనాలంటున్నాడు, ఇది ఏదో ఎక్కలేని ఆలోచనలన్నీ అవును మాతాజీ, కూర్చుంటే వస్తున్నాయి మాతాజీ, కూర్చుంటే మాతాజీ. ప్రతి ఒక్కళ్ళకి అదే మాతాజీ, ప్రతి ఒక్కళ్ళకి. దట్ ఈస్ వెరీ ట్రూ మాతాజీ. అది మిగతా అప్పుడు కూడా రాదు. మనం వంట చేసి ఏదైనా బాగా మనం యాక్టివ్ గా ఉన్నప్పుడు రాదు అవి. మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటున్నామో, మనం ఎప్పుడు జపం చేయాలని కూర్చుంటున్నామో అప్పుడే వస్తుంది. అందుకోసమే అది ఇట్ విల్ గో, ఆ మైండ్ అన్నది ఇట్ విల్ గెట్ డీవియేటెడ్. బట్ ఆ టయానికి నో డీవియేట్ కాకూడదు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు కదా, ఏ శ్లోకంలో చెప్పారు? 24, 26 ఆ మెథడ్స్ లో చెప్పారు కదా. మళ్ళీ మీరు వెళ్ళి కావాలంటే చదవండి ఆ శ్లోకంలో. ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా చాలా బాగా ఇచ్చుంటారు. ఆ మైండ్ అన్నది డీవియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఉండే స్థలం అలాంటిది. మనం వచ్చేసి వీఆర్ ఆల్ ద మోడ్స్ అన్ని మనల్ని చుట్టూ ఉన్నాయి మనకి. సో ఆ మైండ్ డీవియేట్ అవుతుంది. వెంటనే మనకు చెప్పుకోవాలా, నో లేదు, మా మైండ్ ని మనము డీవియేట్ చేయకూడదు. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్.
కాన్సన్ట్రేట్ అని స్వామివారి ధ్యానం చేస్తూ ఆయన ఒక నామం మీద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ నామం చెప్పేటప్పుడు ఆ నామంలోనే మనం ధ్యానం పెట్టామంటే రోజు రోజుకి మన మైండ్ ఈ రోజు 1 minute లో మైండ్ డివేట్ అయింది అనుకోండి, రేపు ఒక 2 నిమిషాలన్నా స్థితంగా ఉంటది మన దగ్గర. మళ్ళీ ఒక నెల తర్వాత ఒక 5-10 నిమిషాలకు స్థితంగా ఉండొచ్చు, మళ్ళీ డివియేట్ అవుతుంది అట్ట. సో ఇంప్రూవ్ అవుతుంది అది. మనము అభ్యాసం చేయాలి మాతాజీ, ఆ డిటర్మినేషన్ తో అభ్యాసం చేసామంటే ఇట్ విల్ హ్యాపెన్. అండ్ ఇంకొకటి ఏమంటే వెరీ వెరీ బ్యూటియస్ట్ థింగ్ అనింది స్వామివారి నామం చెప్పేటప్పుడే. మనకు కలియుగంలో అందుకనే ఈజీగా ఇచ్చేసారు. స్వామివారి నామం అంత పవర్ఫుల్. శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పారు, స్వామి నీ ఒక కరుణ అంతా నీ ఒక నామంలో పోసావు నువ్వు అని. సో స్వామివారి నామాలు వేరే కాదు, ఆ నామంలో అంత పవర్ఫుల్నెస్ ఉంది. మనం చెప్పేటప్పుడే మన మనసులో ఉన్న కల్మిషాలన్నీ తొలుగుతాయి మాతాజీ రోజుకి. అది తొలగినప్పటికీ మనకు ఆ స్టడీ మైండ్ వస్తుంది, మన కంప్లీట్ కాన్సన్ట్రేషన్ కూడా మనకు వస్తుంది. ఇది 1 రోజు 2 రోజుల్లో కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ వీ షుడ్ బి ఆ ఒక దృఢమైన ఆ ఒక డిటర్మినేషన్ సంకల్పం మనం సంకల్పం. సో అదే అభ్యాసం సంకల్పం చేయడానికి సంకల్పం పెట్టుకో. ఎస్ మాతాజీ. అసోసియేషన్, డివోటీ అసోసియేషన్ వెరీ ఎస్ ఇంపార్టెంట్ మాతాజీ. మాతాజీ. మనం అది ఆ ఒక ఫస్ట్ భక్తుల సాంగిత్యంలోనే ఉండాలి. ఒక రోజు మనము ఆ భక్తుల్ని చూడకుండా పోయాం అనుకోండి, మళ్ళీ మరుసటి రోజు పోద్ది. మనము వీఆర్ డెఫినెట్ టు ఫాల్ డౌన్. దట్స్ వెరీ ట్రూ. అందుకని సో దీస్ ఆర్ ఆల్ ఎవ్రీడే మనం అనుకోవాలి మాతాజీ. ABCD చేసామా, అసోసియేషన్ చేసామా, ఏ ఫర్ అసోసియేషన్, B ఫర్ బుక్ రీడింగ్, చదవడం గానీ మనం ఇలా వింటున్నాం, చదివామా అని చూసుకోవాలా. C ఏంటి, చాంటింగ్ చేసామా ఎవ్రీడే అని చూసుకోవాలా. D ఏంటి, ప్రసాదం భోంచేసామా. ఈ 4 ABCD ఎవ్రీడే మెడిటేట్ చేసుకోవాలి మనం. ఈ 4 చేసామా ABCD, ఓకే, టిక్, దెన్ వీఆర్ ఇన్ ద పాత్. డీకి ఏంటి మాతాజీ? డయట్ స్వామివారి ప్రసాదం భోజనం చేయాలి. ఏదైనా స్వామికి పెట్టి భోజనం చేయాలి కదా. బాగుంది మాతాజీ. బ్రహ్మభూత స్థితి నుంచి బ్రహ్మ సంస్పర్శ స్టేజ్ కి కూడా రాగలగాలి. అవును, అది ఎంతో సాధన వైరాగ్యం ఆ రెండు పట్టుకోవాలి. అవును, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, somebody asked question, నాకు I couldn't hear you. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. క్వశ్చన్ కాదు మాతాజీ, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆన్ చేసి. ఓకే వాళ్ళు మ్యూట్ చేశాను మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యవతి మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. రేపు మళ్ళీ శ్రీమద్ భాగవతం తెలుసుకుని మళ్ళీ సండే నుంచి భక్తి యోగంలోకి ఎంటర్ అవుతున్నాం. సో మాతాజీ చక్కగా ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చేసారు భక్తి యోగానికి. ఎలాగైతే 5వ అధ్యాయం చివరిలో ధ్యాన యోగం గురించి స్వామి కొంచెంగా ట్రైలర్ వదిలినట్టు ఇక్కడ ఆల్రెడీ కొంచెం భక్తి యోగం గురించి ట్రైలర్ వదిలేశారు. వాళ్ళే నాకు చాలా ప్రియమైన వారు, వాళ్ళే బెస్ట్ యోగి అని ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ఆదివారం నుంచి మనం భక్తి యోగంలోకి ఎంటర్ అవుతాం. ఒక 6 అధ్యాయాలు మొత్తం భక్తి యోగమే మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో చాలా ఎక్సైటెడ్ గా ఉంది మాతాజీ. భక్తి యోగా చాప్టర్స్ అన్ని ఎలా ఉంటుందని చాలా ఎక్సైటెడ్ గా ఉంది. మనం మళ్ళీ వింటున్నాం, అయితే కూడా అది వినాలనన్న ఒక ఎక్సైట్మెంట్. భగవద్గీత ఎప్పుడు కొత్తగానే ఉంటుంది, నిత్య నూతనంగానే ఉంటుంది. మాతాజీ, మేము ఇప్పుడు విద్యార్థులమే, ఇది ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి. మేము కూడా విద్యార్థులమేనండి, మేము ఇంకా నేర్చుకుంటున్నాం. భక్తి శాస్త్రి కోర్స్ చేసాము, ఫస్ట్ టైం చెప్పి సెకండ్ టైం చెప్తున్నా, ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.
ప్రతి So, ఒక్కసారి చెప్పేటప్పుడు చాలా కొత్తగా నేర్చుకుంటున్నాం మాతాజీ. ఇట్ ఇస్ ఇది ట్రెషర్ మీరు ఇది. నేర్చుకుంటూ మాకు నేర్పుతున్నారు మాతాజీ. అసలు ఇది ఎన్నిసార్లు విన్నా కృష్ణ మనకి ఏ విధంగా అందించారో మాతాజీ, నిజంగా ఏమి పోసి ఎంత అమృతం పోసి ఎంత తీపి పోసి అందించారో. ఎవ్రీ టైం ప్రతిరోజు మేము చదువుకున్న కదా శ్లోకం, అసలు ఎంత అమృతంలాగా ఉంటుంది మాతాజీ. మళ్ళీ ఇవాళ వింటున్నాం, మళ్ళీ మీరు ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పారు, మళ్ళీ భక్తి యోగం గురించి నిన్న మాతాజీ చెప్పిన స్టార్ట్ చేశారు కదా. అసలు అంటే దానికి ఒక లింక్ ఇస్తున్నారు మాతాజీ స్వామి. లాస్ట్ ఎండింగ్ లో ఒక శ్లోక ఇచ్చి మనకి అవును. అలా మైండ్ లో పడేస్తున్నాడు, నెక్స్ట్ ఇది ఉంటుంది అనేసి అని. అది ఎక్కడికి చాలా బాగా వెళ్ళొద్దు, చెప్పారు మాతాజీ. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు, చాలా ఇంట్రెస్టింగ్ తెలుసు చెప్తా. మాతాజీ, మీరు స్టడీగా ఉండండి రేపటికి అనేసి అని. అమృతం. అసలు చాలా అమృతం బాగుంటుంది మాతాజీ. మాతాజీ. టీవీలో పొద్దున ఇస్తారు కదా, లేవగానే ఆఫ్టర్ ద బ్రేక్ డోంట్ మిస్, వెరీ yes ఇంపార్టెంట్, వెరీ సస్పెన్సింగ్ గా ఉంటుంది. అలాగే కృష్ణుడు మాతాజీ. నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ మీరు చెప్పే ముందే చెప్పడం కూడా చెప్తున్నారు. మాతాజీ, రేపు అవును. చెప్పడం కూడా నిన్న ఇలా ఇలా అన్నారు కదా, నెక్స్ట్ ఏం చెప్తారో చూద్దామనేసి అని. ఎండింగ్ శ్లోకాల్లో కూడా 2 చెప్పిన తర్వాత రేపు దీని తర్వాత ఏం చెప్తారో విందామనేసి అని మీరు చెప్పే విధానంలో మాకు నిజంగా ఎంత శ్రద్ధ కలుగుతుందంటే, దాంట్లోనే మాకు సంకల్పము అభ్యాసము వచ్చేస్తుందేమో అనిపిస్తుంది మాకు. అంటే థ్యాంక్ యూ సంకల్పం మాతాజీ. తీసుకుంటాం ఈవేళ, రేపు తప్పకుండా అవును. వినాలి, డోంట్ మిస్ దిస్ క్లాసెస్ అని అవును. చెప్పని మేము అవును. ఈ రోజు చెప్పేసుకుంటున్నాం. ఏమి లేకుండా ఆ టీవీ సీరియల్స్ అన్ని దేనికి ప్రయోజనం ఎస్ ఉండదు. ఆ మాతాజీ, యు ఆర్ సీరియల్స్ రైట్. అన్ని ఆ ఒక సినిమా కానీ వాటికే ఎంతో రిచ్ గా ట్రైలర్స్ ఇచ్చినప్పుడు ఇది భగవంతుడు టాప్ మోస్ట్ ఎస్ టాప్ మోస్ట్ నాలెడ్జ్, టాప్ మోస్ట్ సంతోషం ఇచ్చేది. దీనికి ఇంకా గొప్పగా ట్రైలర్ ఇవ్వాలి మనం కదా. నిజంగా, ఎస్ మాతాజీ, నిజంగా. థ్యాంక్ యూ. సో అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. మీ అందరూ ఒక అసోసియేషన్, మీ అందరూ ఒక కమెంట్స్, ఇట్ ఈస్ రియలీ ఎన్రిచింగ్ ఫర్ అస్ మాతాజీ. మేము ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలని అనిపిస్తూనే ఉంటుంది మాకు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కెన్ వి ఎండ్ ద సెషన్? ఎస్ జై. మాతాజీ థ్యాంక్ ఒక యూ డౌట్ మాతాజీ. ఓకే మాతాజీ. మాతాజీ. మాతాజీ డౌట్ అండి. అది ఒక డౌట్ మాతాజీ. మామూలుగా ఆ, నాకే అట్లా అనిపిస్తుందేమో తెలియదు కదా మాతాజీ. మామూలుగా జపం చేసేటప్పుడే అన్ని వస్తాయి మాతాజీ గుర్తు, మళ్ళీ వేరే పని చేసేటప్పుడు రాదు, ఎందుకు అట్లా అనేసి నిజంగా లే, మీరు ఏం తని కాదు. మీరు వచ్చేసి యు ఆర్ నాట్ సంథింగ్ డిఫరెంట్. అందరూ ఉంది. మీరు చెప్పారు, చాలా మంది చెప్పరు, అంతే తేడా. సో యు డోంట్ హ్యావ్ టు ఫీల్ మాతాజీ. మీరు మన ఫీల్ కావాల్సిన మనసుని అవసరం అప్పుడు లేదు. ఆ క్షణాన కట్టించుతాంగా మాతాజీ స్వామి పాదాల దగ్గర, అప్పుడు మనకు అన్ని గుర్తొస్తుంటాయి ఆ పీస్ఫుల్నెస్ లో. ఈ టెన్షన్స్ లో ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుందో తొందరలో. కాకపోతే మాతాజీ రేపటి నుంచి ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తా అన్నారు. మేము పనులు చేసుకోవాలిగా మాతాజీ. మీరు బాగా చెప్పేశారనుకో, మేము ఎక్కడే కూర్చుండిపోతాము. వెళ్ళాలి లెర్నింగ్ ప్రాసెస్, అనిపించదు లెర్నింగ్ మాతాజీ. ప్రాసెస్. డోంట్ నిజంగా వరీ మీరు మాతాజీ. అది చాలా మీకే కాదు, అందరికీ ఉంది. అదృష్టవంతులు అనిపిస్తుంది మాతాజీ. ఒక్కో క్షణాన చాలు స్వామి నీడనున్నాము, మనం స్వామి అవును. పాదాలు చెంటున్నాము, ఇంకేం కావాలి ఈ జీవితానికి అవును. అన్న కూర్చుని మార్కు పడుద్ది మాతాజీ. అంతే ఒక్కోసారి అంతే. మనం ఏదో సాధించలేకపోయాము అన్న అది అయ్యో ఆ నో ప్రశ్న వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకున్నాను, ఇంకేం కావాలి మనకి అన్నట్లుగా అంతే. అనిపిస్తుంది మాతాజీ. అవును. ఏంది మాతాజీ సాధించడం, మెటీరియల్ గా సాధించడం అన్ని జీరోనే. అవన్నీ మనకు ఇట్ విల్ నెవర్ కమ్. ఇక్కడ స్వామివారు చెప్తున్నారు కదా బాగా, ఇవన్నీ మెటీరియల్ గా ఏది భౌతిక పరమైన సాధించడం అన్ని జీరోనే మనకు. మనం ఇప్పుడు వింటున్నది, మనం చేసే జపం, ఇవన్నీనే మనల్ని తీసుకెళ్తుంది. సో డోంట్ వరీ మాతాజీ, జస్ట్ యూఆర్ డూయింగ్ గుడ్. మనం అందరం అదృష్టవంతులమే ఒక రకంగా. ప్రభుపాదులు వాళ్ళ నీడలో మనం ఉన్నాం. ఆయన ఒక ఆ ట్రాన్స్లేషన్స్ పర్పట్ అన్ని మనకు ఈజీగా ఉండే దాని వల్ల అర్థమవుతుంది. లేకపోతే ఇది అంత తొందరగా అర్థమయ్యేది కాదు మాతాజీ. అంటిల్ అన్లెస్ మనం ఒక గురువుల్ని ఆశ్రయం తీసుకునే దానిక మనకి ఏది అర్థమయ్యేదానికి ఛాన్సే లేదు. మనం అందరం వీఆర్ ఆల్ ఫార్చునేట్ ఫర్ దట్. మనం అందరం లక్కీ. అదృష్టం. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. దండోత్ ప్రణామం.
హరే కృష్ణ దండవత్ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ.